ప్రస్తుతం ప్రపంచమంతా భయం గుప్పిట్లో ఉంది. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా అగ్రరాజ్యాలు వణికిపోతున్నాయి. ఈ యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా నిలిచిపోయింది. భారత్లో కూడా ఎల్పీజీ కొరత తీవ్రమై గ్యాస్ సిలిండర్ కోసం గంటల తరబడి క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఇవేమీ పట్టని ఒక లోకం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని దస్తూరాబాద్ మండలంలో ఉంది. అదే గోండుగూడ. చుట్టూ దట్టమైన అడవులు, స్వచ్ఛమైన గాలి. ఈ ఆదివాసీల జీవనశైలి చూస్తుంటే ప్రకృతిని నమ్ముకున్నోడు ఎప్పుడూ నష్టపోడు అనే మాట అక్షరాలా నిజమనిపిస్తుంది. కాలక్రమేణా ప్రపంచం ఆధునికత వైపు పరుగులు తీసింది. పల్లెల్లో కూడా కట్టెల పొయ్యి మాయమై గ్యాస్ స్టవ్లు వచ్చాయి. అయితే గోండుగూడ ఆదివాసీలు మాత్రం నేటికీ తమ పూర్వీకుల బాటలోనే నడుస్తున్నారు. ఇరాన్లో యుద్ధం జరిగితే మాకేంటి, మా దగ్గర కట్టెలున్నాయి, ప్రకృతి ఇచ్చిన సంపద ఉంది అని వారు గర్వంగా చెబుతున్నారు. వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, సిలిండర్ల కొరతతో ఊళ్ళు అల్లాడుతున్నా ఇక్కడ మాత్రం కట్టెల పొయ్యిపై గుమగుమలాడే పౌష్టికాహారం సిద్ధమవుతూనే ఉంది. తాము తాతల కాలం నుండి కట్టెల పొయ్యిపైనే వండుతున్నామని, గ్యాస్ మీద వండితే ఆ రుచి రాదని, పైగా ఒంటికి బలం ఉండదని గోండుగూడ వాసులు అంటున్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే కట్టెలను ఉపయోగించడం వల్ల ఆహారం నెమ్మదిగా ఉడికి అందులోని పోషకాలు అలాగే ఉంటాయని వారు నమ్ముతారు. బయట మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి రవాణా వ్యవస్థ స్తంభించినా వీరు పండించే చిరుధాన్యాలు, అడవిలో దొరికే దుంపలు వీరి ఆకలిని తీరుస్తున్నాయి. యుద్ధం తెచ్చిన సంక్షోభం వీరి దరిదాపుల్లోకి కూడా చేరలేకపోయింది. పట్టణాల్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే ఆ రోజు వంటవార్పు ఆగిపోయే పరిస్థితి. కానీ ఆదివాసీల జీవన విధానంలో అలాంటి టెన్షన్లు లేవు. ప్లాస్టిక్ పాత్రలు, కెమికల్ ఆహారం లేని వీరి ప్రపంచం ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ప్రస్తుతం ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా తమ సంప్రదాయాన్ని వీడకుండా కట్టెల పొయ్యినే నమ్ముకోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. సంక్షోభం వచ్చినప్పుడే సంప్రదాయ విలువ తెలుస్తుందని వీరిని చూస్తే అర్థమవుతుంది.